మనం చాలా సార్లు స్తుతి గురించి మనం వింటాం కదా. స్తుతి మన స్థితిని మారుస్తుంది అని చెప్పి చాలా సార్లు మనం వింటూ ఉంటాం. మనం కూడా చెప్తా ఉంటాం చాలా మందికి. దేవుని తల్లిక లేఖన భాగం ఈ రీతిగా తెలియచేస్తుంది, యెహోవాను స్తుతించడం మంచిది అని చెప్పి. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం అని చెప్తున్నారు. పౌల్ గారు అయితే దశలోనికలు రాస్తూ 5:15 ఇలా తెలియచేస్తున్నారు, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పి. అవును, యెహోవాను స్తుతించాలి, దేవుని స్తుతించాలి, ఎల్లవేళ కూడాను ఆయన స్తుతించాలి, ఎలాంటి సమయంలో కూడాను ఆయన స్తుతించాలి. ఈ మాటలన్నీ కూడాను మనం ఇంగ్లీష్ వర్డ్ లో మనం తీసుకునేటప్పుడు స్తుతి అనే మాటకు కేవలం ప్రైజ్ అనే ఒక వర్డ్ మనకే కనబడుతుంది. అయితే సింగిల్ వర్డ్ ప్రైజ్ అనే మాట మనం చూసినప్పుడు హెబ్రీ లాంగ్వేజ్ లో మనం చూస్తే 7 రకాలైన అర్థాలు ఇచ్చే పదాలుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క 7 రకాలైన పదాలు కూడాను 7 రకాలైన సందర్భాల్లోని దేవునిని స్తుతించడాన్ని, దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకునే విధానాన్ని మనం చూసుకుంటున్నాం. అవేంటి అని మనం ఆలోచన చేసినప్పుడు హలాల్ అని, యాదా అని, తౌడా అని, అలాగనే బారాక్ అని, షబ్బాక్ అని, జమర్ అని, తెహిలాల్ అని ఈ యొక్క 7 రకాలైన పదాలు మనకి కనబడతాయండి. 7 రకాలైన పదాలు కూడా బైబిల్ గ్రంథంలోని జస్ట్ మనం అవుట్లైన్ చూద్దాం. మనం మొట్టమొదటిగా హలాల్ అని మనం చూసినప్పుడు యాక్చువల్గా ఈ పదం నుంచి హల్లెలూయా అనే పదం వచ్చింది మనకి. హలాల్ అనగా ప్రైజ్ అని అర్థం అనమాట. యా అనగా యావే, దేవునికి స్తుతించండి అని చెప్పి అర్థం తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఒక్కొక్క పదము కూడాను ఏ రీతిగా దేవుని స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి అంది మనకి తెలియచేస్తున్నట్లు మనం చూస్తున్నాము. సో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు హలాల్ అంది దేవుని యొక్క నామాన్ని పొగుడుతా ఘనపరుస్తూ స్తుతించడం అనమాట. ఎప్పుడు ఆయన నామాన్ని పొగుడుతా ఘనపరుస్తాము, దేవుడు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు. కాబట్టి దావీదు మహారాజు గారు మందసాన్ని తీసుకుని వస్తున్న నేపథ్యంలోని ఆయన దేవునికి ఎలాగ స్తుతిస్తున్నారంటే నాట్యంతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. 2వ సమూయేలు గ్రంథంలోని 6వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు ఈ మాటలు మనకి ఈ యొక్క సన్నివేశం మనకి కనబడుతుంది. కాబట్టి కీర్తనకారుడు 149వ సంకీర్తనలోని 3వ చరణంలో ఇలాగ తెలియచేస్తున్నారు, యెహోవాకు వారు నాట్యంతో యెహోవాను స్తుతించుదురు కాక అని తెలియచేస్తున్నాడు. సో రెండవది మనం చూసుకునేటప్పుడు యాదా అంటే రేజ్ హ్యాండ్స్, చేతులెత్తి. కీర్తనకారుడు ఇలాగ తెలియచేస్తున్నాడు 63వ సంకీర్తనలోని 6వ చరణం మనం దగ్గరికి మనం వచ్చేటప్పటికి, నీ నామం బట్టి నా చేతులు ఎత్తేదని చెప్తున్నాడు. యాక్చువల్ గా చేతులు ఎత్తుతామని ఆలోచన చేసినప్పుడు ఏదైనా సరే ఇంక మనం చేయలేము, సాధించలేము, నా వల్ల కాదు, ఇంకా నా చేతులు ఎత్తేస్తున్నానని చెప్పేసి మనము చేతులు ఎత్తుతాం అనమాట. సో దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి దేవునికి మనము కంప్లీట్ గా సరెండర్ అవడం మంది మనకి తెలియచేస్తుంది. అది కూడా ఒక అన్సర్టెన్ టైమింగ్స్ లోనే. కాబట్టి యెహోషాపాతు బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే గొప్ప రాజు, ఆయన చుట్టూ కూడా 3 రాజుల వారు ఆ పైకి యుద్ధంకి వచ్చేటప్పటికి దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్లి ఆయన కూడా ఇంకా మాకు ఏ దిక్కు లేదని చెప్పి దేవుని దగ్గర చేతులెత్తి సరెండర్ అయిపోయినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఆయనకు స్తుతి చెల్లించమని చెప్తా ఉన్నారు. అక్కడ చూసుకునేటప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథంలోని 20వ అధ్యాయం 21వ వచనం మనం చూసినప్పుడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని చెప్పేసి అక్కడ దేవుని స్తుతిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నామండి. కాబట్టి యాదా అనేది ఈ రీతిగా స్తుతిని నేర్పిస్తుంది. 3వది మనం చూసుకునేటప్పుడు తౌడా అని చూసుకునేటప్పుడు దీనికి అర్థం ఏంటంటే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులతోటి ఎల్లప్పుడు కూడాను మరి పౌల్ గారు చెప్పినట్లు ఎల్లప్పుడు కూడాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఎలాగా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి? మనం ఎప్పుడైనా ఏదైనా పొందుకునేటప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాము. కానీ ఇక్కడ ఏ సందర్భం గురించి రాస్తున్నాడంటే ఇంకా ఏదైతే మన ముందు ఏదైతే ఒక అడ్లు ఆటంకాలు కనబడుతున్నాయో అప్పుడు కూడా దేవునికి మరి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలండి. ఒక వాక్యం మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు లాజరు దగ్గరికి వెళ్లారు. లాజరు చనిపోయి అప్పటికి 4 రోజులు అయింది. ఆ సమాధి ముందు నిలబడి యేసు ప్రభువు వారు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 41వ వచనం మనం చూసినప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు కన్నులెత్తి, తండ్రి నువ్వు నా యొక్క మనం విన్నావు కనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి ముందుగానే దేవుడికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దాని ద్వారా ఆయన దేవుని దగ్గర నుంచి జవాబును పొందుకున్నట్లు మనం చూస్తున్నామండి. 4వది మనం చూసినప్పుడు బరాక్ అంటే నీల్ డౌన్, దేవుని యొక్క సన్నిధానంలో మోకరించడం. పాత నిబంధన కాలంలో మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా ఎక్కువగా మోకాళ్ళు ఉండడము, లేకపోతే సాగిలు పడడము, పూర్తిగా ఆయనకి మరి కంప్లీట్ గా ఆయన సరెండర్ అవుతూ
మరి దేవునికి మరి మొక్కుబడి చేసినట్లు గాని, ప్రార్థన చేసినట్లు గాని, కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లు గాని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు కీర్తనకారుడు ఇలా తెలియచేస్తున్నాడు. 95వ సంకీర్తనలోని 6వ చరణం దగ్గర రాగానే మనలను సృజించారు దేవుడు, కాబట్టి మనం ఆయనకి రండి సాగిలి పడదాము, మొక్కుదాం అని చెప్పి చెప్తున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతి ఆయనకు మనకి ఎలా చెల్లించాలంటే మోకాళ్ళుని లేకపోతే సాగిలి పడి. కాబట్టి ఇక్కడ మనం చూసుకునేటప్పుడు దానియేలు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. దానియేలు గారు జీవిస్తున్న టైంలోని సింహాల గుహలో వేసేస్తారన్నటువంటి శాసనం వచ్చిన తర్వాత దానియేలు గారు దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్లి అనుదినము కూడా ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ స్తుతిస్తా వచ్చారని చెప్పి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో రాస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఆయన దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. 5వది మనం చూసుకునేటప్పుడు షబ్బాక్ అనేటప్పుడు అర్థం ఏంటంటే ఎదురుగుండా ఒక అబ్స్టికల్స్ గాని లేకపోతే ఎదురుగుండా ఒక అడ్డులు ఆటంకాలు కనబడుతున్నప్పుడు కూడా దేవునికి జయధ్వనంతో కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అనమాట. ఉదాహరణకు ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా ఎరికో దగ్గరికి వచ్చినప్పటికి ఎరికో గోడలన్నీ వారికి అడ్డంగా ఉన్నాయండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుడు ఏమని చెప్తున్నారంటే ఇక ఎరికో గోడల చుట్టూ కూడా మీరు తిరుగుతా జయధ్వనంతో స్తుతించండి అని చెప్తున్నారు. కాబట్టి ఆ రీతిగా వాళ్ళు అక్కడ సమాధానం పొందుకొని మరి విజయాన్ని పొందుకున్నట్లు మనం చూస్తున్నామండి. 6వది మనం చూసుకునేటప్పుడు జామర్. ఇదేంటంటే దేవునికి మరి ఇంకా విజయం పొందుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించేది. కీర్తనకారుడు 18వ సంకీర్తన రాస్తూ సౌలు చేతుల నుండి శత్రువుల చేతుల నుండి తప్పించబడిన తర్వాత ఆయన రక్షించబడిన తర్వాత దేవునికి ఈ రీతిగా స్తుతిస్తా ఉన్నారు. యెహోవా నా బలమా అని చెప్పి, నా కొండ, నా కోట, నా రక్షణ అని చెప్పేసి దేవునికి స్తుతిస్తూ ఆరాధిస్తున్నట్లు మనం చూస్తున్నాం. 7వది మనం చూసినప్పుడు తెహిలా అంటే అర్థం ఏంటంటే దేవునికి స్తుతి చెల్లించాలి, పాడుతూ దేవునికి గానాలు చేస్తూ స్తుతి చెల్లించాలని ఇక్కడ తెలియచేస్తున్నాడు. కీర్తనకారుడు 22వ సంకీర్తన 3వ చరణంలో ఇలాగ తెలియచేస్తున్నాడు. ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై నువ్వు ఆసీనుడిగా ఉంటావు అని చెప్తున్నాడు. అవును, ఆయన ఆ దేవుడు మన యొక్క స్తోత్రములపైన ఆసీనుడిగా ఉండి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా మరి ఐగుప్తు నుంచి కనానికి వస్తున్న నేపథ్యంలో ఫస్ట్ లోనే ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది వాళ్ళకి. దేవునికి వాళ్ళు చేతులెత్తి ప్రార్థన చేశారు మోషే గారు. ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేసి 6 నెలలను వాళ్ళు నడిచారు. కాబట్టి మరి నిర్గమకాండంలోని 15వ అధ్యాయం దగ్గర రాగానే వారు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, కానీ అప్పటికప్పుడే వాళ్ళు హృదయాంతరాగాల్లోని సంతోషంతో స్తుతిగానాలు చేస్తున్నారు మోషే మిరియం గారు. కాబట్టి ఈ రోజు ఇలాంటి అనేక రకాలైన స్తుతి మరి మన యొక్క జీవితాల్లోని స్థితిని మార్చేదిగా, సంతోషాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా ఉంది. దేవుని సన్నిధిని మన దగ్గరకు తీసుకుని వచ్చేదిగా ఉంది. ఈ రోజు మీరు అలాంటి పరిస్థితుల్లో ఎక్కడుండి ఏ విధంగా దేవునికి ఎంత కన్నీరు ప్రార్థన చేస్తున్నావు, ఎంత ఆరాధన చేస్తున్నావు, లేకపోతే ఎన్ని ఉపవాసాలు చేస్తావని అనుకుంటున్నారేమో, ఒక్కసారి ఈ రీతిగా దేవునికి మరి కృతజ్ఞతాస్తుతి చెల్లించి చూడండి. దేవుడు అద్భుతమైన కార్యం చేసి మరి నిజంగా మరలా విజయంతో కృతజ్ఞతాస్తుతి చెల్లించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ.